బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతా ఉన్నారు. పెడితే బడ్జెట్ ప్రవేశపెడితే మీ పథకాలన్నీ ఏమైనాయి, మీ సూపర్ 6లు ఏమైనాయి, మీ సూపర్ 7లు ఏమైనాయి అని ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అధ్వానమైన పరిస్థితుల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో నడుపుతా ఉన్న ప్రభుత్వం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. నువ్వు మళ్ళీ అబద్ధం ఆడుంటే బాగుండేది జగన్, ఒకసారి నువ్వు కూడా మళ్ళీ అబద్ధాలు ఆడితే బాగుండేమో అని చెప్పి మళ్ళా ఒకసారి నన్ను ఎవరైనా అడిగితే, లేదు ప్రతిపక్షంలో కూర్చునే దానికైనా నేను వెనకాడను, కానీ అబద్ధం మాత్రం ఆడలేను అనే మాట నా నోట్లో నుంచి వస్తుంది. ఎందుకు చెప్తా ఉన్నానో తెలుసా ఈ మాట? బహుశా చాలా మందికి నేను ఈ మాట అన్నప్పుడు బహుశా నచ్చకపోవచ్చు, కానీ ఎందుకు నేను ఆ మాట చెప్తా ఉన్నాను అంటే, విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం అనేది ఉండాలి. రాజకీయాలలో సరే అధికారంలో ఉంటాం, ప్రతిపక్షంలో ఉంటాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం, కానీ మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని అంటే మళ్ళీ మనం అధికారంలోకి తీసుకొచ్చేది ఏమిటి? మన విశ్వసనీయత, మన క్రెడిబిలిటీ, మన విలువలు, మన విశ్వసనీయతని మనం మళ్ళీ అక్కడికి తీసుకొస్తాయి.